చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి, పాలు పాడైపోయాయా? ఏదో వాసన వస్తుంది. ఇదేంటి, కడుపులో నొప్పి వస్తుంది. ఇదేంటి, కడుపు ఎంత నొప్పిగా ఉంది. హలో రాణి. ఏవండి, ఏంటి రాణి? నాకు బాగా కడుపు నొప్పిగా ఉందండి. ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. ఏం తిన్నావు? ఇప్పుడే పాలు తాగానండి. అప్పటి నుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంది. నీకు చెప్పానుగా జాగ్రత్తగా ఉండాలని. అయినా నువ్వు అజాగ్రత్తగా ఉన్నావేమో, అందుకే నీ కడుపు నొప్పి వచ్చింది. లేదండి, నేను జాగ్రత్తగానే ఉన్నాను. జాగ్రత్తగా ఉంటే నొప్పి ఎందుకు వస్తుంది, ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? అదే అర్థం కావటం లేదండి. మీరెక్కడున్నారు? నేను చాలా దూరంలో ఉన్నాను రాణి. ఇప్పుడు ఎలాగండి? నాకు కడుపు నొప్పి ఎక్కువైపోతుంది. ఆగు, వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి నీ దగ్గరికి పంపిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఉంటాను. సరే అండి. నీ జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకున్నట్టు నీ మాటల్ని ఈ ఫోన్లో దాచుకున్నాను బ్రహ్మ. ఎందుకు మళ్ళీ మీ మేనత్త మా ఇంటి మీదకి యుద్ధానికి వస్తారు? ఆ పని మాత్రం చేయకు, నా పని అయిపోతుంది. ఏంటి అంబిక అంతలా నవ్వుతోంది?
ఎవరిదా గొంతు? అడుగుతుంది నిన్నే అంబిక. ఎవరిదా వాయిస్? నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు వెళుతున్న దారి కరెక్ట్ కాదు. నువ్వు నమ్మే వాళ్ళు మంచివాళ్లు కారు. నువ్వు ఊహించుకుంటున్నది ఎన్నటికీ జరగదు. నువ్వు వాళ్ళ మాటలకి పొంగిపోతున్నావు. నీలో నువ్వే ఆనందపడిపోతున్నావు. వాళ్ళు నమ్మించి మోసం చేయడంలో, పక్కనే ఉండి గోతులు తీయడంలో, మాటిచ్చి గొంతు కోయడంలో సిద్ధహస్తులు. అది తెలుసుకో. ఏంటే ఏం మాట్లాడవు? చెవులు పనిచేయట్లేదా? లేకపోతే నా మాటలు నువ్వు లెక్క చేయట్లేదా? ఏంటే నీ పొగరు? నాలాగే పెంచి నాలాగే తయారు చేశానని నా తలకెక్కి కూర్చుంటున్నావా? నీకిలా కాదే. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నా మాట విను. అత్తమ్మ ప్లీజ్. అత్తమ్మ వద్దు. తీసుకో, ఇప్పుడు నవ్వుకో. నీ మీద నా ప్రేమ, ఇష్టం అన్నీ ఒక స్థాయి వరకే ఉంటాయి. వాటిని నువ్వు అలసుగా తీసుకుంటే ఈ వాయిస్ రికార్డులు పోయినట్టే. నువ్విష్టపడే వాళ్ళు కూడా. బ్రహ్మన్న, ఆ అంబిక నీ దగ్గరికి కావాలనే వస్తుంది కదా? ఏమో నాకేం తెలుసురా. నాకేం తెలుసు అంటావేంటి? నీకేం తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? ఏం జరుగుతుందిరా? ఆ అంబిక నీకోసం కావాలని రావడం, నువ్వు అంబికతో మాటలు కలపడం. నేనేమన్నా కావాలని వెళ్ళి మాట్లాడుతున్నానా? తను పలకరిస్తే మాట్లాడుతున్నానంతే. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అన్నయ్య. బ్రహ్మ, ఎక్కడున్నావురా? బయటున్నానన్నయ్య. రే, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలరా. ఏ అన్నయ్య, ఏమైంది? మీ వదినికి కడుపులో నొప్పిగా ఉందంట. ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయంట్రా. నేను పనుండి పక్కూరికి వచ్చాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. అలాగే అన్నయ్య, నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. నువ్వేం కంగారు పడకు. ఏమైంది బ్రహ్మన్న? వదిన గుంట్లో బాలేదంట్రా. అయ్యో, అక్కకేమైంది? కడుపులో నొప్పిగా ఉందంట. ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయంట. ఎందుకైనా మంచిది మనం డాక్టర్ని తీసుకుని ఇంటికి వెళ్దాం పద. కాత్యాయని గారు, ఏంటి ఇలా వచ్చావు? మీతో కొంచెం పని పడింది కాత్యాయని గారు. ఏంటది? నాకు కొంచెం డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకు ఇవ్వాలి? నాకు అవసరం ఉంది కాబట్టి. నీకు అవసరం ఉన్నప్పుడు అలా డబ్బులు ఇవ్వడానికి ఇదేం బ్యాంక్ కాదు. అవును, కానీ నాకు కొంచెం అత్యవసరం ఉంది. అయితే వెళ్ళి నీ పెంపుడు తండ్రిని అడుగు, ఇస్తాడు. ఆయన ఇచ్చేటట్టయితే మీతో నేను చేయందుకు కలుపుతాను. ఆయన మీకు అవసరమైన ప్రతిసారి నేను నిలబడ్డాను. కానీ మీరు మాత్రం నాకు అత్యవసరం అన్నా పట్టించుకోవట్లేదు. ఇప్పుడంత అత్యవసరం ఏమొచ్చింది? నా భార్య ఆరోగ్యం బాగలేదు. బాగోలేదా లేక బాగోలేకుండా చేసే పనిలో ఉన్నావా? అలాంటిదే. అంటే మీకెప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గానీ మీరు ఏం చేస్తారు అని అడిగానా? అంటే నన్నే అడగొద్దని చెప్తున్నావా? కొన్ని తెలుసుకోకపోతేనే మంచిదండి. సరే సరే, నువ్వెలా తగలడితే నాకెందుకు? థ్యాంక్స్ కాత్యాయని గారు. చేసే పనేదో సక్రమంగా చెయ్యి. నాకు ఆ ఇంటి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నువ్వు ఒక్కడివే.
నువ్వు గాని మీ నాన్నకు దొరికితే నేను ఇంటి నుంచి బయటికి గంటేస్తాడు. మీరేం భయపడకండి, నేను దొరకను. ఉంటాను. ఏంటంబిక అలా చూస్తున్నావు? ఆ వేణుకి డబ్బులెందుకు ఇచ్చావత్తమ్మా? ఏదో డబ్బు అవసరం అన్నాడు, ఇచ్చాను. వాళ్ళకి డబ్బులు తక్కువ నీ దగ్గర తీసుకెళ్ళడానికి? అంటే వాళ్ళ నాన్న వేణుని సరిగా చూసుకోడంట. ఎంతైనా పెంపుడు కొడుకు కదా, అందుకే నేను సహాయం చేస్తున్నాను. తన భార్యకేదో బాలేదంటున్నాడు, ఏమైంది? ఏమో నాకేం తెలుసు. లేదు, ఆ రాణిని అతనేదో చేయబోతున్నాడు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు అంబిక? కాదత్తమ్మా, ఏదో తప్పు జరుగుతుంది. అది నీకు తెలుసుగానీ చెప్పట్లేదు. నాకేం తెలీదు. అయినా నన్ను అనుమానిస్తావేంటి? శత్రువైనా ఇంటికొచ్చి దేహి అని అడిగితే ఇచ్చే గుణం నాది. అలానే ఇచ్చాను. దానికి నువ్వు 100 ప్రశ్నలు వేయకు. సమాధానం చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. వెళ్ళు. ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్ ఇదిగోండి. కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. తీసుకొస్తాను. కాస్త ఓర్చుకో అమ్మా. కన్నా ఈ టాబ్లెట్లు వేసుకోమ్మా. లేమ్మా, మెల్లగా లే. మెల్లగా. ఈ టాబ్లెట్ వేసుకో. మెల్లిగా తాగమ్మా. రాణి, ఏమైంది రాణి? డాక్టర్, నా భార్యకి ఏం కాలేదు కదా? లోపల నా బిడ్డకి ఏం కాదు కదా? ఏం కాలేదు, ప్రస్తుతానికి ఓకే. ఏమైంది రాణి? ఎలా జరిగింది రాణి? డాక్టర్, నా బిడ్డకేం అవ్వదు కదా? మీరేం కంగారు పడకండి, ఏం కాలేదు. డాక్టర్, టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా? ఇంజెక్షన్ చేశారా? ఒక ఇంజెక్షన్ చేయాలి. చేయండి, త్వరగా చేయండి డాక్టర్. ఆగండి, 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 ఆగండి. అంబిక, ఏంటి ఇలా వచ్చావు? డాక్టర్ గారితో పనుంది. ఆగు. ఆ ఇంట్లో వాళ్ళకి ఈ ఇంట్లో ఏం పని?
చెప్పాలా? అంకుల్, డాక్టర్ కోసం వచ్చాను. మాట్లాడేసి వెళ్ళిపోతాను. డాక్టర్, ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నారు? అడిగేది మిమ్మల్నే. చెప్పండి. అది ఫుడ్ పాయిజనింగ్ అవడం వల్ల ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇస్తున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావమ్మా? అంటే అంకుల్, ఇలాగే మొన్న ఒకరికి ఫుడ్ పాయిజన్ అయిందని ఇంజెక్షన్ ఇస్తే వికటించింది. ఆ తర్వాత చాలా సీరియస్ అయింది అంకుల్. అయితే మా వదినకి ఇంజెక్షన్ వద్దు. ఇంజెక్షన్ ఇవ్వాలో ఇవ్వకూడదు నువ్వెలా చెప్తారా? డాక్టర్ కదా చెప్పాలి. అన్నయ్య, వదిన ఆరోగ్యం విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు. డాక్టర్, ఆ ఇంజెక్షన్ ఇవ్వకండి. అది కాదండి, తను వద్దంటున్నాను కదా, అర్థం చేసుకోండి. సరే, మీ ఇష్టం. రాణి, ఏం కాదులే, టెన్షన్ పడకు, రెస్ట్ తీసుకో. వస్తాను అంకుల్. థ్యాంక్స్ అమ్మా. అంబిక, నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావో నాకు తెలీదు, కానీ నువ్వేదో మంచి చేయడానికే వచ్చావనిపిస్తుంది. అవును. చాలా థ్యాంక్స్ అంబిక. బ్రహ్మ, మీ ఇంట్లోనే మీతో పాటు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? చెప్తే నా వల్ల మీ మధ్య గొడవలు రావచ్చు. అందుకే లోపల కూడా ఏం చెప్పలేదు. గొడవలేమీ అవ్వవు. ఆ శత్రువు ఎవరో చెప్పంబిక. మీ అన్నయ్యే మీ మధ్య ఉంటున్న శత్రువు. తను మా అత్తమ్మతో చేతులు కలిపాడు. ఈరోజు ఇంటికొచ్చి డబ్బులు తీసుకుని వెళ్తూ ఆ డబ్బులు రాణి గురించి అన్నట్లు చెప్పాడు. నాకేదో రాణికి వేణు నష్టం చేస్తున్నాడనిపించింది. అందుకే అక్కడికొచ్చాను. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అంబిక. బ్రహ్మ, నేను ఆడదాన్నే. అమ్మతనం విలువేంటో నాకు తెలుసు. అందుకే ఒక అమ్మని కాపాడ్డానికొచ్చాను. నువ్వు కాపాడింది అమ్మనే కాదు, మానవత్వాన్ని కూడా కాపాడావు. ఇంత ధైర్యం చేసి మన మధ్య ఉన్న దూరాన్ని మర్చిపోయి వచ్చినందుకు, మాకింత ఉపకారం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంబిక. కాసేపైతే కాళ్ళు కూడా పట్టుకునేలా ఉన్నావు. నువ్వు చేసిన సాయానికి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. అలాంటిదేం వద్దులే. సరే, నేను వెళ్ళాలి. మా అత్తమ్మకు తెలిస్తే ఊరుకోదు. వస్తాను బ్రహ్మ. సరే. టైంకొచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? చెప్పు వేణు. నేను మీకు సపోర్ట్ చేస్తూ మీ మనిషిగా ఇక్కడ ఉంటుంటే మీరు నాకే వెన్నుపోటు పడుతామని చూస్తున్నారా? ఏంటి, పొద్దున్నే తాగావా? తాగితే ఇంత మంచిగా మాట్లాడను. ఇప్పుడు నీకేం జరిగిందని
ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేను మీకు సహాయం చేశాను. చేశావు, కానీ ఊరికేం చేయలేదు కదా. ఏదైనా చేశాను కదా, నా వల్ల మీరు లాభపడ్డారు కదా. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి గోలా? మీ మేనకోడల్ని మా ఇంటికి ఎందుకు పంపారు? నా మేనకోడలు మీ ఇంటికి ఎందుకు వచ్చింది? రావడమే కాదు, నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది. ఎన్నో అనుకున్నాను, ఎంత బాగా స్కెచ్ చేశాను, కానీ అంతా మీ వల్లే నాశనం అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా మళ్ళీ నాకు అవకాశం వస్తుంది? ఒకవేళ అవకాశం వచ్చినా రాణి కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ చాలా అలర్ట్ అయిపోతారు. ఇంకా పని మనిషిని పెళ్ళంగా అంగీకరించడమేనా నా ముందున్న కర్తవ్యం? దాన్ని భారీగా అంగీకరించే బదులు నేను ఏ బావిలోనూ దూకడం బెటర్. అప్పుడే ఏమీ అయిపోలేదు వేణు. ముందు ముందు ఇంకా అవకాశాలు రావచ్చు. రాకపోతే నా జీవితం ఏమైపోవాలి? మీకేంటి, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ప్లాన్ వేయాలంటే డబ్బు కావాలి. ఎవరిస్తారు? ఆ డబ్బులేవో పడేస్తాను, నువ్వేం ఫీల్ అయిపోకు. డబ్బులిస్తే ఎందుకు ఫీల్ అవుతాను? అస్సలు అవ్వను. సరే, నేను వచ్చి కలుస్తాను.